అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా జరగకూడదని కాంగ్రెస్ హైకమాండ్ డిసైడ్ అయ్యింది. అందుకు తగ్గ ప్రణాళికలు రూపొందించాలని కాంగ్రెస్కు ఆదేశాలు కూడా జారీ చేసింది జాతీయ నాయకత్వం. పార్టీని క్షేత్రస్థాయి నుండి బలోపేతం చేయాలని కంకణం కట్టుకుంది. తెలంగాణలో కొత్తగా ఏర్పడ్డ అన్ని జిల్లాల్లో డీసీసీల నియామకంతో పాటు పార్లమెంటు వారీగా సమీక్షలు మొదలు పెడుతుంది హస్తం పార్టీ. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. రాహుల్ గాంధీని కూడా కలిశారు. పార్టీ నిర్మాణంలో భాగంగా కొత్త డీసీసీ అధ్యక్షుల నియామకానికి రాహుల్ గాంధీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వారం 10 రోజుల్లో కొత్త జిల్లాలకు డీసీసీ అధ్యక్షుల నియామకాలు పూర్తి అవుతాయి. పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతం కావాలంటే తెలంగాణలో ఎన్ని జిల్లాలు ఉన్నాయో అన్ని జిల్లాలకు డీసీసీ అధ్యక్షులను నియమించుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల కోసం పార్టీని సిద్ధం చేస్తోంది. 3 రోజుల పాటు నియోజకవర్గాల వారీగా సమీక్ష చేస్తారు. ఆశావాహులు ఇప్పటికి ఇన్ఛార్జీలుగా బాధ్యతలు చూస్తున్న వారి నుండి వివరాలు తీసుకుంటారు. ఈ నెల 25 వరకు అభ్యర్థుల జాబితాను కూడా అధిష్టానానికి పంపించనున్నట్లు సమాచారం. ఈ నెల 4, 5, 7 తేదీల్లో గాంధీభవన్లో సమీక్షలు పెట్టింది పార్టీ. పార్లమెంట్ వారీగా బాధ్యతలు తీసుకున్న ఇన్ఛార్జ్ కార్యదర్శులతో వారికి కేటాయించిన నియోజకవర్గాల వారీగా తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కుంతియా సమీక్షలు నిర్వహిస్తారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఎవరు అభ్యర్థులు అయితే బాగుంటుందనే అభిప్రాయాలను, పార్లమెంట్ పరిధిలో ఉన్న ముఖ్య నాయకుల అభిప్రాయాలను తీసుకుని ఆ జాబితాను హైకమాండ్ కు పంపించినట్లు సమాచారం. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులను చివరి వరకు ప్రకటించకపోవడంతో ప్రచారం కూడా పూర్తి స్థాయిలో జరగలేదనే వాదనలో పార్టీలో వినిపిస్తున్నాయి. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో అలాంటి తప్పిదాలు జరగవద్దంటే, ఎన్నికల్లో మంచి ఫలితాలు రావాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థుల ప్రకటనను ఆలస్యం చేయవద్దనే నిర్ణయానికి రాహుల్ గాంధీ వచ్చినట్లు తెలుస్తోంది. అయితే శుక్రవారం నాడు ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాస్ ఇన్ఛార్జిగా ఉన్న ఆదిలాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్, కరీంనగర్, జహీరాబాద్, వరంగల్ పార్లమెంటు నియోజకవర్గాల సమీక్ష ఉంటుంది. శనివారం నాడు సలీం అహ్మద్ ఇన్ఛార్జిగా ఉన్న నాగూర్ కర్నూల్, మహబూబాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, భువనగిరి నియోజకవర్గాల సమీక్ష ఉంటుంది. 7వ తేదీన సోమవారం నాడు బోస్ రాజ్ ఇన్ఛార్జిగా ఉన్న మల్కాజ్గిరి, సికింద్రాబాద్, హైదరాబాద్, మెదక్, చేవెళ్ల నియోజకవర్గాలపై సమీక్ష ఉంటుంది. మొత్తానికి రానున్న పంచాయతీ ఎన్నికలను, పార్లమెంట్ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకుంటుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు నిరాశాజనక ఫలితాలు రావడంతో పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ఇక పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతున్న హస్తం పార్టీ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పార్లమెంట్ అభ్యర్థులను ఫైనల్ చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది.